సారీ అండి. ఇక్కడ నుంచి మనము ఫస్ట్ ఫాల్ ఎటువైపు ఉందో చూసుకోవాలి. ఫాల్ ఇలా డౌన్కి ఉంటుంది కదా, సో డౌన్ ఉన్నప్పుడు సేమ్ ఈక్వల్గా ఉండే కార్నర్ని తీసుకోవాలి. ఫాల్కి ఈక్వల్గా ఉండే కార్నర్. సో ఇప్పుడు ట్రెండింగ్ ఏంటి అంటే షార్ట్ ప్లీట్స్. సో ఇంతే పెడతాం మనం ఇప్పుడు ప్లీటింగ్. దీంతో ప్లీట్ చేద్దాం. ఇది మన ఫస్ట్ ప్లీట్. ఫస్ట్ ప్లీట్ పెట్టుకున్న తర్వాత సెకండ్ ప్లీట్ ఫస్ట్ ప్లీట్కి ఎగ్జాక్ట్గా హాఫే పెట్టుకోవాలి, ఎక్కువగా పెట్టుకోకూడదు. ఇది సెకండ్ ప్లీట్. సెకండ్ ప్లీట్ని పెట్టుకున్నాక మళ్ళీ సేమ్ సారీని ఓవరాల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ప్లీట్స్ అన్నీ సెకండ్ ప్లీట్కి సేమ్ సెకండ్ ప్లీట్ ఎంతైతే పెట్టామో థర్డ్ ప్లీట్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఇవే ప్లీట్స్ పెట్టేస్తాము. అప్పుడు ఇక్కడ ఇలా పెట్టుకున్నప్పుడు, కొంగు పెట్టుకున్నప్పుడు మధ్యలో నుంచి బయటకు రావన్నమాట. సో ముందు ప్లీటింగ్స్ పెట్టేసుకుందాం. అన్ని ప్లీట్స్ అయిపోయిన తర్వాత అన్నిట్లా 1 by 1 అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే జిగ్జాగ్ రాకూడదు కదా, ఈక్వల్గా రావాలి అన్ని ప్లీట్స్ అన్నీ. అన్నీ అరేంజ్ చేసుకొని జస్ట్ టేబుల్కి క్లిప్ చేసేసుకోవాలి. క్లిప్ చేసుకున్న తర్వాత ఒక్క మూర లాగా తీసుకొని ఇక్కడ నుంచి సేమ్ మెజర్మెంట్తో అన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఇలా ఇలా చేసుకున్న తర్వాత దీనికి పిన్ ఇట్. అగైన్ మళ్ళీ సేమ్. దుపట్టా మొత్తం ప్లీటింగ్ చేసుకున్నాం కదా. ప్లీటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని స్టీమ్ ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేసుకోవాలి నీట్గా. మొత్తం షోల్డర్ దగ్గర ఎక్కడైతే మనం పిన్ పెడతామో షోల్డర్ పిన్ ఇక్కడ, షోల్డర్ పిన్ ఇక్కడ వరకు సేమ్ ఇలాగే ఐరన్ చేసుకోవాలి. దుపట్టా మొత్తం ఐరన్ అయిపోయిన తర్వాత చెస్ట్ ప్లీట్స్ని మంచిగా మనకి ఎంత విడ్త్ కావాలో అంత ఇలా అరేంజ్ చేసుకోవాలి. ప్లీట్ బై ప్లీట్ ఇలా అరేంజ్ చేసుకొని దీన్ని నీట్గా ఐరన్ చేసుకోవాలి. చెస్ట్ ప్లీట్స్ వరకు అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మిడిల్ ప్లీట్స్ని ఇట్లా పిన్ చేసుకోవాలి, నీట్గా అరేంజ్ చేసుకోవాలి. 1 by 1 రావాలి మిడిల్ ప్లీట్. ఇలా అడ్జస్ట్ చేసుకుంటా మనం దీన్ని ఐరన్ చేసుకోవాలి.
మనం ఇక్కడ ఒక పిన్ పెట్టుకున్నాం కదా, ఇది టకింగ్ పార్ట్ అన్నమాట. టకింగ్ పార్ట్ వరకు మంచిగా ప్రెస్ చేయాలి. క్లిప్ తీసేసుకొని నీట్గా ప్రెస్ చేసుకుంటే ఫ్లాట్ అయిపోతుంది. ఇప్పుడు ఈజీగా టకింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిడిల్కి వచ్చే వరకు సేమ్ మళ్ళీ సెట్ చేసుకుంటూనే ఐరన్ చేయాలి. వన్స్ ఐరన్ చేసినాక ఫ్లాట్ అయిపోతాయి కాబట్టి ఫస్ట్ సెట్ చేసుకోవాలి. సేమ్ ఎండింగ్ వరకు. సో పక్కన కూడా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మన చీర ఐరన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బాక్స్ ఫోల్డింగ్ మొత్తం అయిపోయింది. చీరని ఆపోజిట్ సైడ్ వేసుకోవాలి. ఇది సీదా, ఇది ఉల్టా. సో ఆపోజిట్ వేసుకోవాలి. ఆపోజిట్ వేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని కూడా మనము ఇందులో ఫోల్డ్ చేసేసుకోవాలి. కొంచెం కుప్పలాగా వస్తుంది, పర్లేదు. ఇది రౌండ్లోనే మనకి బ్యాక్ సైడ్ ఫుల్ రౌండ్లో వచ్చేస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇది మాత్రం నీట్గా వచ్చేస్తుంది. ఇలా జస్ట్ ఒక్కసారి మొత్తం సెట్ చేసేసుకొని సారీని ఫోల్డ్ చేసేసుకోవాలి. జస్ట్ రొటేట్. ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డ్ చేసి లోపలికి పెట్టేసుకోవాలి. ఇలా మన బాక్స్ ఫోల్డింగ్ రెడీ. సారీ ప్రీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంది. ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ మీ. This is Spandana Talapalli, makeover by Spandana Talapalli.